హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూ ఛానల్‌కి స్వాగతం. ఇంగ్లాండ్‌తో సెకండ్ టీ20లో చెన్నైలో వన్ సైడ్ చేసేసిండు తిలక్ వర్మ. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ని గెలిపించిండు. ఓడిపోతాం అనుకున్న మ్యాచ్‌ని అయితే సింగిల్ హ్యాండ్ 1 డౌన్ వచ్చి 72 నాట్ ఔట్‌తో మ్యాచ్‌ని అయితే గెలిపించుకొని తీసుకెళ్ళిన మ్యాచ్. దీంట్లో 78 ఫర్ 5 ఉండే 10 ఓవర్స్‌కి మరి అక్షర్ పటేల్ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఆడలేదు. తర్వాత వాషింగ్టన్ సుందర్ మంచి సపోర్ట్ అందించిండు. మార్క్వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత అదే ఓవర్‌లో 17 రన్స్ వచ్చినాయి. ఆ ఓవర్‌లో 6, 4, 4 మార్క్వుడ్‌ని కొట్టి అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ టర్నింగ్ అయిన తర్వాత రవి బిష్ణోయ్ కూడా 2 4 కొట్టి తిలక్ వర్మకు సపోర్ట్ చేసిన ఇద్దరు బ్యాటింగ్‌లో డౌన్ లైన్‌లో కింద డౌన్ లైన్‌లో మరి డౌన్ లైన్‌లో హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్‌తో సుందర్‌తో కలిసి 88 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసిన తిలక్ వర్మ ఈ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్‌తోని ఆడి మ్యాచ్‌ని గెలిపించిండు. 1 డౌన్ వచ్చేసి ఒక సైడ్ వికెట్స్ అన్ని పోతుంటే కూడా నిలబడిపోయిండు. అది కూడా జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ ఎంత ఫాస్ట్ ఇస్తే అంత ఫాస్ట్‌గా కొట్టిండు. తర్వాత మ్యాచ్‌ని చాలా బాధితంగా ఆడిండు. వికెట్స్ పోతుంటే కూడా మ్యాచ్ అటాకింగ్ ఆడబోయి కూడా స్లోగా అయ్యి మళ్ళీ చాలా బాధితంగా ఆడిండు బ్యాటింగ్ కూడా వికెట్స్ పోతుంటే లాస్ట్‌లో జబర్దస్త్ మ్యాచ్ మంచిగా తీసుకొచ్చిండు. మంచిగా ఫినిష్ చేసిండు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ లక్షణం అట్లా ఉండాలి. వన్ డౌన్‌లో ఆడిపిస్తే అట్లా ఉండాలి. విరాట్ కోహ్లీ తర్వాత తిలక్ వర్మ వన్ డౌన్‌లో మంచిగా సెట్ అయ్యిండు. ఇంతకుముందు సౌత్ ఆఫ్రికాలో ఆడిపిస్తే వన్ డౌన్ పంపిస్తే 2 సెంచరీలు కొట్టిండు. కానీ జోఫ్రా ఆర్చర్‌ని మాత్రం మంచి ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్ 4 సిక్సర్లు కొట్టిండు. మరి వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే టాస్ గెలిచి ఇంగ్లాండ్ సూర్యకుమార్ మళ్ళీ ఫీల్డింగ్ తీసుకుంటూ చెన్నైలో అసలు చేజింగ్ చాలా కష్టం 170, 180 కొడితే. కాకపోతే బౌలింగ్‌లో రిస్ట్రిక్ట్ చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ బట్లర్ ఒక్కడే ఆడిండు రాణించిండు. మళ్ళీ ఫస్ట్ ఓవర్‌లోనే ఫిలిప్ సాల్ట్‌ని హర్షదీప్ సింగ్ అవుట్ చేసి తొందరగా అవుట్ చేసి వాళ్ళని ఈ హర్షదీప్ సింగ్ మాత్రం మంచి పవర్ ప్లేలో వికెట్ తీయడం వల్ల వాళ్ళకి బ్రేక్ అయిపోతుంది రన్స్‌లో. హ్యారీ బ్రూక్ ఎవరు రాణించలేరు. బ్రైడెన్ కార్స్ ఎస్ఆర్‌హెచ్ తీసుకున్నారు. కానీ మంచి 31 రన్స్ స్కోర్ చేసిండు. బౌలింగ్‌లో కూడా 2 వికెట్లు తీసిండు. వీళ్ళని కొంచెం రాణించి ఆ 165 స్కోర్ అని వచ్చింది. మళ్ళీ బట్లర్ ఒకటే రాణించిండు. కానీ వాళ్ళ బౌలింగ్ విషయానికొస్తే జోఫ్రా ఆర్చర్ అయితే 60 రన్స్ 4 ఓవర్స్‌లో కొట్టించుకుండు. మార్క్వుడ్ కూడా బాగా కొట్టించుకుంటుర్రు. కానీ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 4 ఓవర్స్ వచ్చి 14 రన్స్ చూసినా ఒక్కో స్పిన్నర్ ఉండడం వల్ల వాళ్ళకి అట్లా అవుతుంది. ఇంకా ఇద్దరు మనలాగా స్పిన్నర్స్ ఉంటే వాళ్ళు కూడా టైట్‌గా ఉండేది మ్యాచ్. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ లేకపోవడమే వాళ్ళకి లోట్ అయితుంది. ఫాస్ట్ బౌలర్‌ని నడిపిస్తే మనోళ్ళు ఎంత ఫాస్ట్ చేస్తే అంత ఫాస్ట్‌గా కొట్టేస్తున్నారు. మరి బౌలింగ్ విషయానికొస్తే వాళ్ళ దాంట్లో అదే స్పిన్నర్ మరి బ్యాటింగ్‌లో అయితే ఫెయిల్ అయ్యారు మళ్ళీ కూడా. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. మళ్ళీ మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ తిలక్ వర్మ వన్ సైడ్ మ్యాచ్ తిలక్ వర్మకి చాలా ఇంపార్టెంట్. తనకు లైఫ్‌లో చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇండియాకి గెలిపించడం అంటే చాలా గుర్తుండిపోయే మ్యాచ్ అనమాట. ఎందుకంటే ఒక్కడే గెలిపించినట్టు మ్యాచ్ ఇది. మరి నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.